తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలి అనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కార్యక్రమం ఉంటుంది. సమగ్ర కుటుంబ తరహా సర్వే చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో కుటుంబం వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలని ప్రభుత్వం అనుకుంటోంది. తద్వారా పథకాలను సమర్థవంతంగా అర్హులకు చేర్చడానికి ఈ కుటుంబ సర్వే ఉపయోగపడుతుంది అని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, సమగ్ర కుటుంబ సర్వే మరోసారి జరిపే అవకాశాలు ఉన్నాయా? తద్వారానే పథకాలకు అర్హులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఒకే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు వెళ్లి కుటుంబ వివరాలు సేకరించారు. ఇంటి పెద్ద ఎంతమంది ఉంటారు, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, ఎవరు ఏం చదువుతున్నారు, వారి ఆస్తులు ఏంది, వ్యవసాయ ఆధారిత కుటుంబమా, ప్రైవేట్ ఉద్యోగమా, ప్రభుత్వ ఉద్యోగమా, వారి ఆదాయ వనరులు ఏంటి, ఇంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఫెసిలిటీస్ కూడా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కారు ఉందా, 2 వీలర్ ఉందా, సో ఇలా పూర్తి వివరాలు తీసుకున్నారు. సొంత ఇల్లా, రెంట్ ఇల్లా, అన్ని డీటెయిల్ తీసుకున్నారు. ఒకే రోజులో ఈ సర్వే మొత్తం పూర్తి చేసి రికార్డు బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా చర్చకు తావచ్చింది సమగ్ర కుటుంబ సర్వే. సేమ్ ఇప్పుడు అర్హుల ఎంపిక కోసం కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతాను ఎంచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఆదాయ వనరులు ఏంటి, భూములు ఎంత ఉన్నాయి, తర్వాత జాబ్ ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, ఇంట్లో ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత, అంటే 4 వీలర్ ఉందా, 2 వీలర్ ఉందా, ఇంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇది కూడా దాదాపు ఒక టైప్ ఆఫ్ సమగ్ర కుటుంబ సర్వే కిందకే వస్తుంది. దీని ద్వారా నిజమైనటువంటి అర్హులు ఎవరు అనేటువంటిది గుర్తించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీల అమలు కోసం పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా, అంటే రేషన్ కార్డు ఓటుదారులు ఎవరు అర్హులు, పథకాలకు ఎవరు అర్హులవుతారు, అటువంటి దానిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే యాజ్ ఇట్ ఈజ్ సమగ్ర కుటుంబ సర్వే లాగానే సర్వే చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. ఇది రేపు 28వ తారీఖు నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందా? 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 12 గంటల వరకు, లంచ్ బ్రేక్ ఒక 2 అవర్స్ ఇస్తున్నారు, 12 to 2 వరకు. మళ్ళీ 2 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల వరకు పూర్తి ప్రక్రియ తీసుకొనున్నారు. రేపటి నుంచే ఈ అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి ఎవరెవరికైతే ఎంతమంది ఉన్నారో జనాభా ప్రాతిపదికన ఆయా వార్డులకు, మున్సిపల్ వార్డులకు, గ్రామ స్థాయిలో అయితే గ్రామ పంచాయతీలకు అప్లికేషన్ ఫామ్లు చేరాలని చెప్పారు. అంటే 2 రోజుల ముందే 28 నుంచి ఉంది కాబట్టి 26వ తారీఖు నుంచి పంపిణీ ఉంటుంది. సో వారందరికీ అర్హులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరికీ అందజేస్తారు. వారందరూ తిరిగి ఫామ్స్ నింపి మాన్యువల్ గా నింపొచ్చు, ఆన్లైన్ లో కూడా నింపొచ్చు, 2 రకాలుగా పెడతా ఉన్నారు. సో నింపి పరిశీలించిన తర్వాత అర్హులు ఎవరు కాదనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ నమోదు ప్రక్రియలోనే ఆధార్, ఇంటి అడ్రస్, ఇంటి పెద్ద, గ్యాస్ నెంబరు, తర్వాత పూర్తి డీటెయిల్స్ తీసుకొనున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇంకా ఇతర డీటెయిల్స్, ఆస్తుల వివరాలు, ఎంత భూమి ఉంది, ఎందుకంటే రైతు భరోసా పేరిట కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి. సో ఎంత మేర భూమి ఉంది, వ్యవసాయ ఆధారితం ఎంత, అందులో ఆ చెలక ఎంత ఉంది, తరి ఎంత ఉంది, డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. దాని ప్రకారం అర్హులు ఎవరు, నిజమైన అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైట్ మధు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం సమగ్ర కుటుంబ తరహా సర్వేను చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కుటుంబ సర్వే ద్వారా ఎవరెవరు పథకాలకు అర్హులు తేల్చి వారికి సమర్థవంతంగా ఈ పథకాలను చేరవేయటానికి ప్రభుత్వం ఈ సర్వే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.